భాగ్యనగరం మరో ప్రపంచ స్థాయి వేదికకు ఆతిథ్యం కానుంది. హైదరాబాద్ నగరంలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు జరగబోతున్నాయి. ఈ ఏడాది మే 4వ తేదీ నుంచి 31 వరకు జరిగే పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ టూరిజం శాఖ చూస్తుంది. గ్రాండ్ ఫినాలీ సహా ఇతర ముఖ్యమైన ఈవెంట్లు నగరంలో జరుగుతుండగా ఇందులో మొత్తం 140 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనబోతున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్ లో 2 సార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి మాత్రం మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. అయితే మిస్ వరల్డ్ పోటీల కోసం దేశంలోనే అనేక నగరాలు పోటీ పడితే ఈసారి హైదరాబాద్ కు ఈవెంట్ రావడం వెనుక మాత్రం తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఆమె కృషి వల్లే నగరంలో మిస్ వరల్డ్ పోటీలకు నగరం వేదిక కాబోతుంది. దాంతో స్మితా సబర్వాల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ టూరిజం శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియగానే అలర్ట్ అయ్యారు. ఈసారి హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రభుత్వం తరపున సౌకర్యాలు కల్పిస్తామని ఒప్పించారు. ఇంకోవైపు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ముంబై గట్టిగానే ప్రయత్నించింది. కానీ స్మితా సబర్వాల్ మాత్రం గట్టిగా ప్రయత్నించి హైదరాబాద్ కు అవకాశం వచ్చేలా చేస్తారు. ఇక మిస్ వరల్డ్ పోటీలపై గ్లామర్ వరల్డ్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అంతర్జాతీయ సెలబ్రిటీలు వస్తారు. అంతేకాదు ఈ పోటీలను విభిన్నమైన ప్రాంతాల్లో వేర్వేరు విభాగాల్లో నిర్వహిస్తారు. అవన్నీ తెలంగాణ టూరిజానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కనున్నాయి. ప్రస్తుతం టూరిజం పరంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఇందులో చాలా ప్రాంతాలు టూరిజం స్పాట్లుగా దేనికవే స్పెషల్. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మరోవైపు యాదాద్రి క్షేత్రం, వరంగల్ జిల్లాలోని రామప్ప టెంపుల్, భద్రాద్రి, జోగులాంబ, నల్గొండ జిల్లాలోని బుద్ధావనం లాంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. కానీ వీటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సి ఉంది. ఇటీవల తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేసేందుకు స్మితా సబర్వాల్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. త్వరలో జరిగే మిస్ వరల్డ్ పోటీలతో ఆ ప్రచారం కాస్త ప్రపంచ వ్యాప్తం అవుతుందని స్మితా సబర్వాల్ భావిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో విధులు నిర్వర్తించిన స్మితా సబర్వాల్ ఆ తర్వాత రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ లో సేవలు అందించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం టూరిజం సెక్రటరీగా స్మితాకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఎప్పుడైతే టూరిజం శాఖ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి డిపార్ట్మెంట్ లో కొత్త ఊపు తెచ్చారు. టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే అతి తక్కువ సమయంలో తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించారు. దాంతో అసెంబ్లీ సమావేశాల్లో టూరిజం పాలసీపై ప్రత్యేక చర్చ జరిగింది. అయితే ప్రభుత్వ పరంగా టూరిజం పాలసీ రూపొందించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు స్మిత. అయితే తాజాగా తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేశారు స్మిత. తెలంగాణ జరూరానా హ్యాష్ ట్యాగ్ తో ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరోసారి మారుమోగడం పక్కాగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.